హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీరు గనక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్ అండ్ లైక్ మీ. ఒక లైక్ ద్వారా నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూపించాను కదండి థంబ్నెయిల్లో, డ్రమ్ స్టిక్ పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. వాటికి కావాల్సిన పదార్థాలు: డ్రమ్ స్టిక్స్ 2 తీసుకోండి, అలాగే ఒక క్యారెట్ తీసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి డ్రమ్ స్టిక్స్ని, క్యారెట్ని. అలాగే 2 రెబ్బల కరివేపాకు తీసుకోండి, 2 ఆనియన్స్ చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఆ చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. తర్వాత పప్పు అండి, ముఖ్యంగా దీనికి కావాల్సిన పప్పే కదండి. ఆ పప్పుని మనం మిక్సీ అలాగే వేయకుండా పప్పుచారుకి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక గ్యాస్ ముట్టించుకోవాలండి. ముట్టించాక మనం ఒక గిన్నెని పెట్టుకొని ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఫస్ట్. అవి కొంచెం వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు ఉంది కదండి, అవి వేసుకోండి. అవి కూడా కొంచెం అలా వేగనివ్వండి, ఒక 2 సెకండ్లు అలా వేగనివ్వండి. అలా వేగిన తర్వాత ఒక క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ క్యారెట్ ముక్కలు కూడా అందులో వేసుకుందామండి. వేసుకున్నాక అవి కూడా కొంచెం వేగనివ్వండి. అలాగా ఒక్కొక్కటిగా వేయండి, మొత్తం వేయొద్దండి. మొత్తం వేస్తే అంత టేస్ట్గా అనిపించదు కూడా. ఒక్కొక్కటి ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం సేపు మగ్గనివ్వండి. నెక్స్ట్ కరివేపాకు కూడా ఒక 2 సెకండ్లు అలా వేగనివ్వండి. వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుందాం. అలాగే అవి కొంచెం వేగిన తర్వాత డ్రమ్ స్టిక్ వేసుకున్నాం కదండి, అవి కూడా కొంచెం సేపు వేగనివ్వండి. అలా వేగనివ్వాలి. అలా వేగనివ్వటం వల్ల చారు తొందరగా ఉడుకుతుంది. అలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పప్పుని ఇందులో వేయాలండి. అలా కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత పప్పును అందులో వేయాలండి. అదిగోండి చూపిస్తున్నా కదా, మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి ముందుగానే నేను. అది అందులో వేయాలి. వేసిన తర్వాత తిప్పుతూ ఉండాలండి ఒక 5 మినిట్స్ అలా, లేకపోతే అడుగంటేస్తుంది ఆ పప్పు. అలా తిప్పుతూ ఉండండి, ఒక 5 మినిట్స్ అలా తిప్పుతూ ఉండండి. అలా కొంచెం సేపు అలా వేసిన తర్వాత నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ద్వారా చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇలా కొంచెం సేపు మరగనివ్వాలండి. అలా మరగనిచ్చిన తర్వాత మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళని ఇందులో పోసుకున్నామండి. అలా కొంచెం పోసుకున్న తర్వాత తిప్పుతూ ఉండండి. ఇంకా కొంచెం నీళ్ళు కావాలంటే పోసుకోండి, సరిపోవు అనుకుంటే చారు. అలా పోసుకున్నాక అలా కాసేపు అలా వదిలేయండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి. మా ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసానండి, లేకపోతే సాల్ట్ అయినా సరిపోతుంది. టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని నెక్స్ట్ కారం కూడా. నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి. పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు 1 స్పూన్ కారం సరిపోతుంది. నేను వేయలేదు కాబట్టి 1.5 వేసుకున్నానండి కారం. ఇలా ఒక పొంగు రానివ్వాలండి. అలా 1-2 పొంగులు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా మరగనివ్వాలండి చారుని. ఈ సాంబార్ అనేది మామూలుగా అన్నంలోకైనా బాగానే ఉంటుంది. ఇడ్లీలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదండి, ఇడ్లీ, వాటిల్లోకైతే చాలా బాగుంటుందండి. అలా లాస్ట్న అలా గార్లిక్ చేసుకున్నానండి. అంతేనండి, ఎంతో ఇష్టమైన డ్రమ్ స్టిక్ పప్పుచారు రెడీ. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి.
వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.